విలేజ్ వాతావరణం ఎట్లుంటుందో చూడండి, ఎంత బాగుంది. సాయంత్రం కాగానే ఇక చూడు, పెద్ద మనిషి తాడి చెట్టు ఎక్కుతాడు, ఆని చెట్టు దిగుతాడు, ఇదంతా కలుగు వస్తాడు, సీసో 2 సీసోలో తాగాలి, మంచిగా ఇంటికి పోయి తినాలి, హాయిగా వండుకోవాలి. గిది విలేజ్ వాతావరణం, గిది సంతోషం, గిది ఆనందం. ఇంతకంటే జీవితం ఏం లేదు. నువ్వు లక్షలు సంపాదించినా, కోట్లు సంపాదించినా, ఇంకా నువ్వు ఇక మేడలు మిద్దలు ఎన్ని కట్టుకున్నా కూడా అవన్నీ వేస్ట్. ఇగో ఇట్లుండాలి జీవితం అంటే. చూడు, సాయంత్రం ఇవాళ ఇప్పుడు ప్రస్తుతం చలికాలం నడుస్తుంది. ఇగో మంట పెట్టుకున్నాడు, చలిగా అవుతాడు. ఇక పెద్ద మనిషి కళ్ళిప్పుతాడు, ఇక తీసుకొచ్చుకోవాలి, కింద కూర్చోవాలి, మంచిగా తలా ఇంత తాగాలి, ఇంటికి పోవాలి, బుక్కెడంత తినాలి, మంచిగా బయట మంచం వేసుకొని పండుకోవాలి. ఇదే జీవితం, ఇంతకి మిక్కిలి వేరేది ఏం లేదు. అర్థం చేసుకోండి. సంతోషం ఎక్కడుంది తెలుసా? ప్రకృతిలో మనకు అనేక సంతోషాలు ఉన్నాయి, కానీ దాన్ని వదిలేస్తున్నాం. అది విలేజ్లో ఉన్నది. ఆ విలేజ్ ఎట్లుంటుంది అని అంటే ఒక ఇట్లాంటి వాతావరణం ఉంటుంది. చూడొచ్చు ఎంత బాగుందో. ఇక చూడు, ఇది నా జీవితము, నేను అనుభవించాల్సిన జీవితం ఇది. నేను హైదరాబాద్లో బతుకుతా, హైదరాబాద్లో ఉంటా, హైదరాబాద్లో జీవిస్తా. కానీ హైదరాబాద్ జీవితం, హైటెక్ జీవితం వేస్ట్. ఊర్లలో ఉండాలి, ఊర్లలో 1 ఎకరమో 2 ఎకరాలు పొలం ఉండాలి. ఆ పొలం మంచిగా చేసుకుంటా, మంచిగా సంతోషంగా హాయిగా పొద్దున్న దాకా పని చేసుకోవాలి. పని చేసుకున్న దానికి తగ్గట్టుగా సాయంత్రం తాడి చెట్ల కిందికి రావాలి. ఇట్లాంటి తాడి చెట్ల కిందికి రావాలి, వచ్చి ఓ సీసో 2 సీసోల కళ్ళు తాగాలి, ఇంత కారమో పచ్చిపులుసో తిని మంచిగా పండుకోవాలి. ఇది లైఫ్. ఇక చూడొచ్చు, ఇగో ఇది, ఇక చూడొచ్చు. ఇది కళ్ళు. ఇప్పుడైతే ప్లాస్టిక్ డబ్బులు వచ్చినాయి, కానీ ఇది కుండ. చూడొచ్చు, ఇది వెనకటిది. ఇక చూడు ఎంత పొంగుతుంది. ఇక న్యాచురల్ సహజమైన కళ్ళు ఇది. పోయి బ్రాండ్ షాపులల్లా బీర్లు తాగడం వేస్ట్. ప్రకృతి నుంచి వచ్చేది కళ్ళు ఇది, చెట్ల నుంచి వస్తుంది. ఈ చెట్టు నుంచి వచ్చే కళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిది, దాంతోపాటు మనకు ఎన్నో లాభాలు కూడా ఉంటాయి. కానీ మనం ఏం చేస్తామంటే పోయి బ్రాండ్ షాపులకు పోయి ఈడ వచ్చే రేటుకు దానికంటే డబల్ రేటు పెట్టి మనము తాగుతాం. కానీ ఆ తాగడం వలన పైసలు ఖర్చు పెట్టుకొని మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్నాం. ఇగో ఇది, ఇక చూడొచ్చు. ఇగో అన్న మాట్లాడే, ఇట్లా మా పల్లెటూరులో ఇట్లా ఉంటది ఎంజాయ్ అనేది. ఎంజాయ్ కాదు, ఇదే మన ఆనందం. మన జీవితమే ఇది, మన జీవితమే ఇది. ఇట్లనే బతుకమని చెప్పిండు. మనమే లేనిపోని ఆలోచనలు పెట్టి పిజ్జా, బర్గర్లు, బ్రాండ్ షాపుల పొంటి, బీర్ షాపుల పొంటి తిరుగుతాను. మనకు సహజంగా వచ్చేది ఇక ప్రకృతి నుంచి వచ్చేది కళ్ళు. ఇదే తాగుమని చెప్పిండు. వెనకటి నుంచి వచ్చింది, ఇలా కొత్తగా కొత్తగా వచ్చింది అనేది. వెనకటి నుంచి వచ్చింది, ప్రకృతి నుంచి వచ్చిన కళ్ళు ఇది. ఇందులో కెమికల్స్ కలవదు, ఏది కలవదు. దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది. వస్తుంది, ఒక రోజు వస్తుంది, ఆ రోజు పక్కా వస్తుంది. ఇగో గౌడ్ సాబ్ వస్తుండు. ఇక చూడు, ఇగో మంచిగా తీసుకొచ్చిండు, ఇప్పుడే కళ్ళు దింపిండు. ఇగో సహజమైన ప్రకృతి నుంచి వచ్చిన వరం ఇది. దీన్ని మనం తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది. మత్తెక్కితేనే జీవితం, లేకపోతే లేదు. మత్తెక్కితేనే జీవితం, లేకపోతే లేదు. కానీ ప్రకృతి నుంచి వచ్చింది ఇది. దేవుడే చెప్పిండు సురాపానకం అని చెప్పిండు కదా. దేవుడే తాగిండట వెనకటకి, మనకు తెలియదు. దేవుడే తాగిండట, కానీ అది వాస్తవమైన విషయము. అర్థం చేసుకోండి.
ప్రకృతి నుంచి వచ్చేదాన్ని ప్రతిదాన్ని మనం ఆస్వాదిస్తాం, ఆనందిస్తాం. అలాగే ఇది చూడొచ్చు, పొలం, రైతుకు మనం సపోర్ట్ చేయాల్సిందే. రైతు ఉంటేనే మన జీవితం, మన బతుకు. నువ్వు లక్షలు కోట్లు సంపాదించుకుంటే పైసలు తిని బతకలేము. గుర్తుంచుకోండి, పైసలు తిని బతకలేము. రైతు కష్టపడకపోతే, రైతు పండించకపోతే, రైతు గింజల్ని ఉత్పత్తి చేయకపోతే మన జీవితమే లేదు. అర్థం చేసుకోండి. ఇది రైతుకు మనము కరెక్ట్గా మనం సపోర్ట్ చేయాలి. కానీ ఏ ప్రభుత్వాలు కూడా రైతుకు సపోర్ట్ చేయాయి. ఎందుకంటే వాళ్ళ స్వార్థపు రాజకీయ ప్రయోజనాల కొరకు వాళ్ళు చేస్తాను, కానీ అది కరెక్ట్ కాదు. రైతు లేకపోతే మన జీవితమే లేదు. నువ్వు కోట్లు సంపాదించు, లక్షలు సంపాదించు, ఏం చేస్తావు? పైసలు ఆడ పెడతావు, ఆ పైసలు తింటావా? రైతు గింజలు సంపాదించకపోతే, పప్పు ధాన్యాలు సంపాదించకపోతే నీ బతికి ఎక్కడ? అర్థం చేసుకోండి. అలాగే ఇగో ఈరోజు ఇక్కడైతే మేమైతే ఎంజాయ్ చేస్తున్నా. నేనైతే నా జీవితంలో ఈరోజు ఇప్పుడున్న సంఘటన మాత్రం నేను మర్చిపోను. నా డ్రీమ్ ఇది. ఇట్లుండాలి, ఇది జీవితం. ఇంతకు మిక్కిలి వేరేది ఏమి లేదు. ఏం సంపాదించినా రాదు. చూడు, కానీ నాకు దేవుడు ఎక్కంచెలు చేసిండో ఏం చేసిండో కానీ నాకైతే నా కళను మాత్రం, నా డ్రీమ్ను మాత్రం ఫుల్ఫిల్ చేసిండు. చూసుకోరి, ఇగో లాల్ ఎవరు? లాల్ ఇగో చూడు, ఇగో చలికాలము, చలిమంటే వేసుకున్నాడు. నేను కూడా చలి అవుతున్నా. చెప్పండి సార్, ఎట్లున్నది వాతావరణం? బాగుంది. బాగుందా? బొర్ర ఏం లేదు. బొర్ర ఎక్కడిది? ఖాళీ ఉన్నది. చూపిస్తాడా ఆ సార్ కంటే ఆత్మలది సారు. ఏ సార్కు? ఆ సార్ అక్కడ ఆత్మలది సార్. ఏ సారు? తింటాడు పంటాడు. ఈయనకేం పని ఉంది? ఇది ఇట్లుండాలి జీవితం అంటే. ఇది సంగీతం. మంచిగా ఉన్నాయి. వచ్చేసింది. ఇగో నా కళ్ళు వచ్చేసింది. ఇగో నా బుడ్డు వచ్చేసింది. ఇగో తాగుతా. సహజంగా ప్రకృతి నుంచి వచ్చింది. ఏ కల్తీ లేదు, ఎలాంటి కల్మషం కూడా లేదు. మంచి కళ్ళు, మంచి చెట్టు నుంచి వచ్చింది, ప్రకృతి నుంచి వచ్చింది. దీన్ని తాగడం వల్ల మనకు ఆరోగ్యం ఉంటుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తామంటే బ్రాండ్ షాప్లో పొంటి లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం. మనం పేదలు ఖర్చు పెట్టే పైసలే ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి.